Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, నమస్తే. సింపుల్ బ్లాగ్, మినీ బ్లాగ్ అన్నమాట. ఏం లేదు, మొన్న మధ్య వినాయక చవితికి తర్వాత ముందు రోజు అనుకుంటా, ఆ రోజు మా అమ్మాయి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేసి క్లాసికల్ డ్యాన్స్ వేయమన్నారంట. పేరు అయితే ఇచ్చేసింది, అమౌంట్ కట్టేసి వచ్చింది. ఇంకా దానికోసము ఆ అమ్మాయికి క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ వేసుకోమన్నారంట. మేము బజార్ వెళ్ళి ఉంటే 9 అయిపోయింది నైట్. అప్పుడు బజార్లో ఉంటే నాకు క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ తీసుకురావాలా, ఆ మేడం వాళ్ళు చెప్పారు మామూలు డ్రెస్ వేసుకోకూడదంట అని ఫోన్ చేసింది. మా వారికి పిచ్చ కోపం వచ్చేసింది, ఈ టైంకా చెప్పేది, ముందుగా కదా చెప్పాలనేసి అని. సరేలే గమ్మునుండండి, అరచద్దండి, ఇంకా నేనైతే ఏదో చేస్తాను, మనకి యూట్యూబ్ తల్లి ఉంది కదా, యూట్యూబ్లో చూసి శారీ అయితే అలా డ్రాప్ చేశానండి. ఆ క్లాసికల్ డ్యాన్స్ కోసం, పాట కోసం అని. ఆ పాట అలా పెట్టకూడదు కాబట్టి నేను కాపీ రైట్ వస్తుంది అట్లా అని పెట్టలేదు, మంచి పాటలకి వేస్తుంది. మా అమ్మాయిని కూడా ఈ మధ్యలో క్లాసికల్ డ్యాన్స్ కోసం అని చేర్పించాము. నేర్చుకుంటూ ఉంది. ఒక 8 మంత్ 9 మంత్ తెలీదు, అన్ని నెలలుగా నేర్చుకుంటూ ఉందన్నమాట. సరే, ఇంకైతే ఎట్టో గట్ట చేసి అలాగా డ్రెస్ రెడీ చేసి, నా శారీని లైట్ వెయిట్గా ఉండేది, మరీ ఎక్కువ బరువు ఉండేది, కడితే కట్టుకోలేదు, జారిపోతుంది వేసేటప్పుడు అనేసని లైట్ వెయిట్గా ఉండేది అనమాట. సింపుల్ డిజైన్ ఉండేది, దానికి గోల్డ్ జాకెట్ అమ్మాయి దగ్గరే ఉండేది. అలాగా అయితే వేసాను. వేసి నేనే అలాగా అయితే శారీ డ్రాప్ చేస్తున్నానండి. ఎలా ఉన్నదైతే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, అలాగా చేశాను అనమాట. మొత్తానికి రెడీ చేసేసాను. స్కూల్లో అందరు కూడా మెచ్చుకున్నారట, బాగుంది డ్రెస్, శారీ కట్టింది బాగుందని చెప్పారంట. చాలా మంది వేరే వేరే క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్న వేసుకొచ్చారంట, ఒకరేమో మామూలు శారీ కట్టుకొచ్చారంట. అలాగా నేనైతే వీళ్ళు పంపించిన బాగుంది శారీ అని చెప్పారంట పిల్లలు కూడా. ఇంకా నా దగ్గర ఉన్న వాటితో నేను జడ అయితే అలా రెడీ చేశానండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇక అప్పుడు ఇంకా మా వారైతే ఇంకా కోపం చల్లబడింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు చెప్తే ఎవరు మాత్రం ఎట్ట తేగలరు. ముందుగా అందులో వినాయక చవితికి బజార్ అంతా ఫుల్ రష్ అనమాట. ఏ మాత్రం నడిచేదానికి, బండ్లు పోయేదానికి కూడా లేదు, ఏ కారు ఏ బండి పెట్టడానికి కూడా లేదనమాట. అక్కడ బజార్లు తిరుగుతూనే ఉండాలా, జనం ఎక్కువగా ఉన్నారు, బండ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానివల్ల కోపం వచ్చేసింది మా వారికి మొన్న. సరే, ఇట్లా చెప్పే కొద్దీ సరే ఇంకా నేనే కట్టి ఇంకా గమ్మనయ్యారు, బాగుంది అని చెప్పి. ఆ విధంగా అయితే రెడీ చేసి పంపించానండి స్కూల్కి. మరుసటి రోజు వినాయక చవితికి ముందు రోజు అనమాట. ఇంకా ఈ విధంగా అయితే చేశాను. ఇక మా ఊర్లో వినాయక సాగర్ దగ్గర అయితే 9వ రోజు ఇట్లా ఎక్కువ నేను వెళ్ళినప్పుడు వేసిన వినాయకులు మాత్రమే చూపిస్తున్నా. చాలా బాగా ఫుల్ రష్ అనమాట. నేను ఫస్ట్ రోజే చాలా మంది అయితే వేసేసారు, నిమజ్జనం చేసేసారు. ఇంకా నేను మామూలుగా 3వ రోజు అట్లా వేసేది, శుక్రవారం అట్లా వచ్చేసింది కాబట్టి నేను 3 రోజులు కూడా పెట్టుకోలేకపోయాను. ఇక్కడ మా అమ్మాయి భూ పూజ చేస్తుంది అనమాట, నమస్కారము. ఇలాగా ఫస్ట్ అలా చేసి చూపించమ్మానంటే పెట్టింది, అది చేసి చూపించింది. ఇదే చూడండి, ఫస్ట్ అయితే నేను అదే వినాయక చవితికి వినాయక సాగర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇట్లా రష్ తక్కువగా ఉంది. నేను వెళ్ళిన టైంకి మళ్ళీ పోను ఫుల్ జనం అనమాట. మేము పోయే దారిలో ఇది చెప్పాను కదా, పులులతో గాడ్జిల్లా అనే బొమ్మతో తయారు చేస్తున్నారు వినాయకుడిని. వింతగా విచిత్రంగా కనపడితేను క్రియేటివిటీ బాగా చేశారన్నట్టు వీడియో అయితే తీసుకున్నాను, చాలా బాగుందనేసి. చూపిద్దాం, మీకు కూడా చూస్తారు కదా అని. తిరుపతిలో చాలా రకాలుగా వినాయకుల్ని పెట్టారు, కానీ వర్షము, మా వారికి టైం లేదు చూపించడానికి, తీసుకొని పోవడానికి. జనం చూడండి పైన ఎంత ఉన్నారో, పైన అయితే ఫోన్ అయితే ఎంత ఫుల్ జనం అనమాట. దీనికోసం బందోబస్తు ఫుల్ పోలీసులు కూడా ఉన్నారనమాట. జాగ్రత్తగా ఇలా క్రేన్లతో ఇట్లా అయితే తీస్తున్నారు, ఎత్తుకొని వచ్చి అక్కడ వినాయక సాగర్లో వేస్తున్నారనమాట. చూడటానికి జనాలు అయితే ఫుల్గా వచ్చారు చూడండి. ఇంకా వాళ్ళ జాగ్రత్తలో పిల్లల్ని పట్టుకొని చూసుకుంటూ వస్తున్నారనమాట. పిల్లల్ని మాత్రం వదిలేస్తే మిస్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండాలా. ఇట్లా పెద్ద పెద్ద వినాయకులని నేను కొన్ని మాత్రమే తీసుకున్నా. దాని తర్వాత తెల్లవారితో 5వ గంట వరకు వస్తుంటారు, నైట్ అంతా కూడా వేస్తున్నారంట నిమజ్జనము. 9వ రోజు 11వ రోజు అయితే నేను పోయినప్పుడు తీసిన వీడియో మాత్రం ఇదేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.